మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 8వ తారీఖు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి అంటే ఇక్కడ ఎంతో విశేషం కలిగినటువంటి రోజు. మనకు వాస్తవానికి కూడా ఇక్కడ భీష్మ ఏకాదశి రోజు భీష్మ పితామహుడు బాణాలపై ఒక నెల రోజుల పాటుగా కూడా ఉండి, ఎప్పుడైతే నాకు ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందో, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఏకాదశి, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు నాకు మరణాన్ని ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క శ్రీకృష్ణుల వారిని తన మదిలో కోరుకున్నటువంటి కోరిక ఇది. ఎందుకు అంటే ఇక్కడ ద్రౌపది వస్త్రాభరణం జరిగేటువంటి సందర్భంలో కౌరవులు కావచ్చును, అందరూ అక్కడ ఉండేటువంటి సందర్భంలో ఈ యొక్క భీష్మ పితామహుడు కూడా ఉన్నాడు. కానీ చూస్తూ ఉండిపోయాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి కనుక ఇక్కడ మనం అర్థం ఆ పరిస్థితి ఏం చేయలేని పరిస్థితి కనుక అక్కడ చెడు జరుగుతూ ఉంది. సో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు గానుగా కర్మ అనేటువంటిది అనుభవించాలి అనేటువంటి విధంగా 30 రోజులు కూడా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆ యొక్క బాణాలు తన ఒంటిలో ఉన్నప్పటికీ కూడా ప్రాణముతోనే ఉన్నాడు. కర్మ అనుభవించాలి అని, నాకు ఏకాదశి రోజు శుక్లపక్షంలో మాఘమాసంలోనే మరణం కావాలి అని చెప్పి ఆ యొక్క సాక్షాత్తు శ్రీకృష్ణుల వారిని వరం కోరగా తదాస్తు అంటాడు. సో ఈ రోజు ఏకాదశి రోజు అలాంటి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ముందు జరిగేటువంటి చెడు కానీ ఏదున్నా కూడా మనం దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ధర్మమైనటువంటి పనులు చేయాలి. ఇక్కడ ధర్మానికి కావచ్చును, సత్యానికి కావచ్చును, అదేవిధంగా బ్రహ్మచర్యము పఠించినటువంటి వ్యక్తి తన మరణానంతం వరకు కూడా బ్రహ్మచారిగానే ఉండేటువంటి ఒక ఏకైక వ్యక్తి భీష్మ పితామహుడు. కనుక అలాంటి భీష్మ పితామహునికి సంబంధించినటువంటి యొక్క భీష్మ ఏకాదశి రోజు ఖచ్చితంగా కూడా గణపతికి సంబంధించినటువంటి నామాలు కావచ్చును, అదేవిధంగా స్వామివారికి గరకను సమర్పించేటువంటి విధంగా చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. పిల్లల చదువుకై, అదేవిధంగా జ్ఞాపక శక్తికైనా కూడా గాయత్రి మంత్రాన్ని ఈ రోజు పఠించే ప్రయత్నం చేయండి. ఇక ఏలినాటి శని, అష్టమ శని ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అర్ధాష్టమ శనితో ఇప్పుడు రాబోయే మేషరాశి కావచ్చును, అదేవిధంగా సింహరాశి కావచ్చును, అదేవిధంగా తులారాశి కావచ్చును. తులారాశికి ఆ అష్టమ గురువు ఉన్నాడు. సో ఇక్కడ ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తూ ఉన్నది. సో కన్యా రాశి వారికి సప్తమ శని వస్తూ ఉన్నది. సో ఇక్కడ ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మీనరాశి వారికి లగ్నాతు శనేశ్వరుడు వస్తున్నాడు. సో ఈ రాశుల వారు ఖచ్చితంగా కూడా మనకు ఈ యొక్క ఈ కృష్ణపక్షంలో కంటే ముందే వచ్చేటువంటి ఈ యొక్క శుక్లపక్షంలో ఈ ఏకాదశి రోజు, భీష్మ ఏకాదశి రోజు ఖచ్చితంగా కూడా మీరు బ్లాక్ కలర్ లో ఉండేటువంటి నువ్వులను వినరా, బ్లాక్ కలర్ లో ఉండేటువంటి నువ్వులను తీసుకొని ఇవి ఖచ్చితంగా దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. శనివారం వస్తుంది కనుక ఈరోజు ఫాస్టింగ్ ఉండండి. సీనియర్ సిటిజన్స్ కు మన టిఫిన్ కానీ లేదా భోజనం కానీ పెట్టించేటువంటి ఏర్పాటు చేయండి. కుదిరితే ఎవరికైనా కూడా మంచి నూనెను దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మంచి నూనె, నువ్వుల నూనె కాకుండా మంచి నూనెను దానంగా ఇవ్వండి. ఇక అదేవిధంగా ఈ యొక్క శనివారము, ఈ యొక్క భీష్మ ఏకాదశిని సందర్భించుకొని ఖచ్చితంగా కూడా కుదిరితే ఎవరైనా ఎక్కడైనా హోమాలు నిర్వహించినా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మన ఆధ్వర్యంలో కూడా హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క నువ్వులు మనకు 2 రకాలు, తెలుపు రంగులో, నలుపు రంగులో. తెలుపు రంగులో ఉండేటువంటిది మనకు శివప్రీతిగా, ఇదే అదేవిధంగా బ్లాక్ కలర్ లో ఉండేటువంటి నువ్వులను విష్ణుప్రీతిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక మాలను స్వామివారికి సమర్పించిన, లేదా వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాది కార్యక్రమాలు చేయించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. సో ఈరోజు ఏకాదశి అంటేనే ఉపవాసం ఉండండి. ఎవరితో మాట్లాడకుండా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. అదేవిధంగా కుదిరితే వెండి గ్లాసులో నీటిని తాగే ప్రయత్నం చేయండి. ఒక వెండి గ్లాసును కావచ్చును, లేదా వెండి రిలేటెడ్ లో ఉండేటువంటిదైనా, లేదా స్టీల్ గ్లాసునైనా కూడా అందులో నీటిని పోసి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మంచి నెయ్యి పోసి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.